వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోల్నక్క పెరల్ గార్డెన్లో ఘటనలో మృతి చెందిన మృతుల బంధువులు ఆందోళన. మృతదేహాలను అప్పగించాలంటూ రాస్తారోకు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు కుటుంబ సభ్యుల ఆందోళన. 2013 నుంచి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. ఆందోళనలు అరెస్టులతో ముగిసిన ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని స్థానిక మహాత్మా జ్యోతి బాపులే విద్యాలయంలో లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ జెడ్పీటీసీ పంగం మల్లేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, దేశపతి, నర్సింలు పాల్గొన్నారు. మన ఇండియాలో అగ్రికల్చర్ రాబోతుంది. దానికి హార్మిషన్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా కృషి చేస్తున్నారని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. నేను కూడా అగ్రికల్చర్ ఇక్కడ మీ ఊరిలో మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఆల్సో అగ్రికల్చర్ ఇంజనీర్. మై ఫాదర్ ఆల్సో అగ్రికల్చర్ ఇంజనీర్. ఇంత గొప్పగా చెప్పుకోవాలి అగ్రికల్చర్ అంటే. అగ్రికల్చర్ చేయకపోతే ఇంజనీర్స్, ఈ డాక్టర్స్ ఎవ్వరు కూడా తిండి దొరకదు వాళ్ళకు. ఫస్ట్ ఈ దేశానికి వెన్నెముక, ఈ దేశానికి రాజు అయినటువంటి మహాత్ముడు అంటే ఎవరంటే వ్యవసాయదారుడు, అగ్రికల్చర్ ఇంజనీర్ అని గొప్పగా చెప్పుకోవాలి. అదే కోమలో ఈ జాబ్ చేస్తాను, ఈ ఐపీఎస్ చదువుతాను, ఐఏఎస్ చదువుతాను, ఏదో చేసేది లేదు. అగ్రికల్చర్ స్టడీ ఎడ్యుకేషన్ ఉంటుంది, తెలియకపోవచ్చని. ఆ తర్వాత మీరు అగ్రికల్చర్ సైంటిస్ట్ గా మీరు స్థిరపడితే దాన్ని కూడా అగ్రికల్చర్ కొత్తదనాన్ని ఈ దేశానికి మొత్తం ఇస్తే నేను డాక్టరేట్ గాను, నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ గాను. ఇప్పుడు మొన్న మన కళ్ళమూరులో మన చనిపోయినటువంటి మన రాష్ట్రపతి మన అబ్దుల్ కలాం ద్వారా నేను ఆ స్థాయిలో ఎదగాలని మన కోసానికి ఆయన సేవలు చెప్పుకుంటా పోతే అసలు టైం సరిపోదు. ఆ పక్కన ఉన్న జ్యోతిరాజ్, ఆమె సావిత్రి పూలే, అతని భార్య, ఆమెకు అక్షరాలు రావు. అప్పట్లో ఆయన సొంతంగా ఉపాధ్యాయ పదవి చేసుకుంటూ ఆమెకు అక్షరాలు నేర్పించి ఉపాధ్యాయ మొట్టమొదటి మన భారతదేశంలోనే, మన దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు అంటే సావిత్రిబాయి పూలే అని చెప్పుకోవాలి, మర్చిపోవద్దు. అదేవిధంగా మహాత్మా గాంధీ మన దేశానికి ఎన్నో సేవ చేసిండు. ఇట్లా పోతే మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇంత మంచి ఫోటోలు మన ఈ దేవాలయంలో పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళని చూసుకుంటూ మనము ఎగ్జిబిషన్ అని కొత్తగా ప్రవేశపెట్టి ప్రతి పాఠశాలలో ఎన్నో పుస్తకాలు మేము అందరం కూడా అన్ని పుస్తకాలు చూడడం జరిగింది. నిజంగా ఇతిహాసాలకు సంబంధించింది, పురాణాలకు సంబంధించింది, చరిత్ర మరియు ఎన్విరాన్మెంట్ మరియు తెలంగాణ ఉద్యోగంలో ఏమేమి జరిగినాయనేటువంటి పుస్తకం ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ యోధుడు కేసీఆర్ గారి పుస్తకం కూడా ఇక్కడ ఉన్నాయి. ఎంతోమంది మహారచయితలు రచించినటువంటి పుస్తకం ఇక్కడ మాకు కనబడి, మీరు అందరూ కూడా స్టూడెంట్స్ మా అందరి కోరిక విద్యతో పాటు, ఎందుకంటే మీ యొక్క సబ్జెక్ట్సే కాకుండా జనరల్ నాలెడ్జ్ పెరగాలి, విద్యతో జ్ఞానం పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా ఈ యొక్క లైబ్రరీలో ఈ యొక్క ప్రోత్సాహమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టినందుకు నిజంగా అభినందనలు తెలియజేస్తూ, ఇందులో రోజు 1 గంట సేపన్నా వాళ్ళలో ఎంత సాహిత్యం దాగి ఉన్నదనేది మనకు స్పష్టమవుతుంది. ఒక్కొక్కరు ఒక్క విషయం పైన శ్రద్ధమైన చెప్పారు. డాక్టర్ గారు ఉందంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే శక్తి కూడా పిల్లలు చెప్తారు. ఇంకో మన సార్ ఉద్యోగాలను ఒక అగ్రికల్చర్కి ఎందుకు చూస్తున్నారు అనే ఉద్దేశంతో కూడా మనకు తెలియజేశారు. మరి ఇలాంటి విషయాలు ఒక్కొక్కరు ఏమేమి చెప్పారో మనం అన్ని గుర్తుంచుకున్నట్లయితే లైబ్రరీకి ఎంత విలువ ఉందనేది మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా పురాతన కాలంలో, ప్రాచీన కాలంలో మన దేశంలోనే పెద్ద లైబ్రరీలు ఉండేవని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటున్నాం. మహానుభావులు ఇచ్చే సందేశంలో కూడా చెప్పినారు. ఉదాహరణకు మీరు కూడా ఏదో నలంద విశ్వవిద్యాలయం అని, తక్షశిలా విశ్వవిద్యాలయం అని మన భారతదేశంలో ఉండేవి. దానికి అనుబంధంగా పెద్ద కాలేజీలు ఉండేవి. దేశ విదేశ విద్యార్థులు కూడా మన దగ్గరికి వచ్చి లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదువుకొని
ఎంతో ప్రతిభావంతులైనారు తెలుస్తుంది. అయితే తెలియకల అభ్యర్థి తెలియకల వారు ఎవరైనా ఎంత వీరుడైనా శూరుడైనా రాజైనా మూర్ఖుడైనా ఏమాత్రం తెలివి ఉన్నా కూడా ఒక దేశం పైన దండెత్తిన తర్వాత మొట్టమొదలు దోసుకునేది బంగారం మనులు మాణిక్యాలు అంటారు. గోల్నాక పెరల్ గార్డెన్ ఘటనకు సంబంధించిన మృతుల బంధువులు పెద్ద ఎత్తున గోల్నాక చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. మృతుల పిల్లలతో మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు మృతుల కుటుంబ సభ్యులను స్థానికులను అరెస్టు చేసి వ్యాన్లో తీసుకెళ్లారు. అన్నా మీరు కాపరేట్ చేయాలన్నా మమ్మల్ని మా డెడ్ బాడీలు ఆపుకున్నారు వీళ్ళు. డెడ్ బాడీకి రావాలి, డెడ్ బాడీ ఆపుకున్నారు, మాకు సహాయం చేయాలి, మీరందరూ మాకు హెల్ప్ చేయాలి. ఎవరు మాతోని మాకు ఎక్కువ ఏమీ చేస్తలేరు. మా డెడ్ బాడీలు ఉస్మానియాలోనే ఆపేసిరు, పంచనాలకు తేవాలి మేము. నాకు తీసుకుని డెడ్ బాడీ వచ్చే డెడ్ బాడీ మధ్యలో ఎంతవరకు పోతురు, మళ్ళీ ఎంతవరకు పోతురు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపల్ పరిధిలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ హెల్పర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో పుస్తకాలు ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువు అనేది మనిషిలోని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని వెలికితీస్తుందని అన్నారు. పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నానాబాను, ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ సరళ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
office and she invited me for this. I really felt so happy because you are the future generation. Not only a builder of the nation and also a builder of the career. And I also feel so privileged to be a part of this Kareem Foundation. And as your madam said that today is World Education Day. On the occasion of whose celebration? Whose celebration? Whose birthday is today? Yeah, Abdul Kalam Azad, who laid a strong foundation for the education, who built a strong platform for the education. And I also wish you kids to build up the stones for a bright future. Don't hesitate to go further for your educational career. Build your career. Every step is very valuable. Every step you should take very careful. And build your strong career in your educational career. As the other ma'am said, that you are going to participate in essay writings and your elocutions. I also request your staff to please conduct on single-use plastic also, on essay writing. And the best and the prize winner will be awarded from our municipal heads. Will be given on your January 26th. Republic Day will notice you. Thank you. Ma'am, please conduct on the single-use plastic also. As Kompally is occupying or is in the third phase of banning single-use plastic. Not only single-use, total plastic is banned in Kompally municipality, and I feel so happy to receive the bouquet with non-plastic. I felt so happy for that, and the plan he has done is, I really appreciate that. Thank you. And I also appreciate your placards with paper. I'm so happy that from here on we started that we should ban plastic. I shouldn't see our staff will be visiting this school or campus. Random check will be done. And we shouldn't see any plastic in this area so that we'll give you the best prize on January 26th. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట వర్ని మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన హరిలాల్ కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013 నుంచి తమకు చెందిన 4 ఎకరాల భూమి కోకాల్ దాస్ తండాకు చెందిన ఓ వ్యక్తి 4 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారు అంటూ బాధితులు ధర్నా నిర్వహించారు. 2013 నుంచి తిరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రెవెన్యూ శాఖ, మరోవైపు పోలీస్ శాఖకు ఫిర్యాదు ఇచ్చినా ఎన్నో ఏళ్ల నుంచి తిరిగినా మా సమస్యలు పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిపోయింది సర్వే చేసి ఏం చెప్పలేదు. సార్ అది ఇవ్వండి, మనం వెయిట్ చేస్తాం. ఎంత టైం పడుతుంది సార్? మీ దగ్గర అందరినీ పంపిస్తాను. ఎంత టైం పడుతుంది? అందరినీ పంపిస్తాను. ఇప్పుడు తీసుకున్నాడు సార్, డబ్బులు బాగా తీసుకున్నాడు ఆయన, లంచం తీసుకున్నాడు ఆయన. అట్లా చేయాలి కదా సార్ ఎవరికన్నా. మాకు పిలవాలి కదా, మా భూమి మీద మాకు కూడా సర్వే నెంబర్ ఉంది కదా. అట్లా సార్, అందరికీ న్యాయమే చేయాలి కదా సార్.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమం ఆందోళనలు అరెస్టులతో జరిగాయి. వరంగల్ నగరంలోని తూర్పు శాసనసభ్యులు నరేందర్ ఇంటిని సిపిఎం కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించడం లేదని, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అప్పటి వరకు కార్మికులకు అండగా పోరాటం చేస్తామని నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. షాబాద్ మండలం సీతారాంపూర్ సీతారామచంద్ర ఆలయంలో ఘనంగా తులసీమాత దామోదర కృష్ణ కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసంలో చేసే తులసీమాత కళ్యాణం వైభవంగా జరిగింది. తులసి, ఉసిరి వృక్షాలకు వివాహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మధుకర్ జోషి, గ్రామ సర్పంచ్ పాండురంగారెడ్డి, ఉప సర్పంచ్ సందీప్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మనసుతో చేకొంటి మంగళహారతి రే రంగుగా నివరరే మంగళ రుక్మిణికి శృంగార కృష్ణునకు. कर्पूरगौरं कर्णावतारं गौदासारं भूतेन्द्रं सदावन्तं भयान्दं भवं नमामि. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नारायणे नमोस्तुते. राजराजदामोदरात्म आनन्दमङ्गलज्ञान सहित कर्पूरदीपं समर्पयामि. हरि ओम. గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద. యజ్ఞేన యజ్ఞదేవతాని రమాని పథున్యాసన్నతేన కంపైమాన సందేత్రపువే సాధ్యా సంజీవాః సాధ్యే నమో వయం వై శ్రవణాగ్మహే సమే కామాన్ కామకామాం యథం కామేషు వైశ్రవణో దాతు కుబేరావిశ్వనాయ महाराजाय महा. ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वीराज्यं पारमेष्ठं राज्यं महाराजमाधिपति. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్యాంప్ కార్యాలయంను ముట్టడించారు. కార్మికులు గత 38 రోజులుగా సమ్మె చేస్తున్నా కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. సీఎం నిరంకుశ వైఖరి వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి భద్రతా చర్యలను చేపట్టారు.
పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలను. మేమేం చేయం సార్, మీరు ఏం చేయం. మేము శాంతించగానే చేస్తున్నాం కదా సార్. కూర్చొని ఒక మాట మాట్లాడు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి కార్మికుల సమస్యలను, పోరాడతాం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సిద్దిపల్లె గ్రామంలో ఆర్మీ జవాన్ జాబు కిరణ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు నిరుద్యోగులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మల్లెపల్లిలోని మంగార్ బస్తీలో హబీబ్ నగర్ పోలీసులు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్తో సహా పోలీస్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. हैबिट्स में क्या लेते हैं नहीं करे सर मानता केस के 4 है, मानता केस के 2 है, 6 वारंट है सर, एक के 6 केस है सर. महादारी, धनराज, मदन धनराज और हाँ, इनमें वो क्या करना है, अभी आज नहीं तो कल सुबह आ जाओ, कल हर डे होगा, परसों आ जाओ, परसों तक कोई भी नहीं पकड़ते, परसों सुबह आ जाओ. आपके ऊपर 12 वारंट पेंडिंग है. ओके, आप लोग आ जाए तो एक एडवोकेट को रख के रिकॉर्ड करा दो, आप आराम से रह जाइए. मगर आज से पूरे लोगों के सामने प्रॉमिस करना है, मैं छोड़ी को नहीं जाता. इससे पहले बहुत बार प्रॉमिस करें कि भाई नहीं कर लिए अभी ये जो वादा कर रहे हैं. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాంగర్ బస్తీలో ఈరోజు హబీబ్ నగర్ పోలీస్ ఆఫీసర్స్ మరియు మెడికల్ ఆఫీసర్లతో కలిసి ఈరోజు కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ బస్తీవాసులు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయంపై వాళ్ళతో ప్రస్తావించడం జరిగింది. గతంలో ఇక్కడి వాళ్ళకి అనేక రకాలుగా ప్రభుత్వం చే సహాయం అందజేయడం జరిగింది. వారి పెన్షన్ లేని వారికి పెన్షన్ అందజేయడము, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్, క్యాష్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడి వ్యక్తులు చాలా మటుకు దొంగతనాల మీద ఆధారపడి బతుకుతున్నందున వీరందరిలో మార్పు తెచ్చుకునేందుకు గాను వీరందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా డ్రైవింగ్లో, మెకానిజంలో గతంలో ట్రైనింగ్ ఇచ్చాం. తదుపరి విషయాల్లో కొంత ఎలక్షన్స్ రావడంతో కొంత స్తబ్దమైపోయింది. సో ఇప్పుడు మరీ ఒకసారి ఇక్కడ మరీ పర్టికులర్గా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వీరికి కావాల్సిన సదుపాయాలు అరేంజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆడవాళ్లకు ఎటువంటి ట్రైనింగ్ సదుపాయాలు కల్పించవచ్చు,
మరియు మగవారికి ఎటువంటి సదుపాయాలు కల్పించవచ్చు అనే విషయంపై వారితో ప్రస్తావించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా విద్యారంగంలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని కోరారు. గురుకుల మరియు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నెలకు 2 సార్లు హెల్త్ చెకప్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ లో ఉన్న హాస్టల్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని, విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. లేని పక్షంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రమేష్ పాల్గొన్నారు. సమయానికి అనుగుణంగా బస్సులు రాకపోవడంతో ఈరోజు విద్యార్థులు కళాశాలలకి, పాఠశాలలకు వెళ్ళడం కోసం కూడా ఈరోజు చాలా నానా రకాలుగా ఈరోజు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యకి పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా మేము వైసీపీ విద్యార్థి విభాగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమ్మె ద్వారా ఈరోజు విద్యార్థులే కాకుండా ఈరోజు ప్రజలు కూడా అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆర్టీసీ కార్మికులతోటి చర్చలు జరపాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యారంగంలో విద్యార్థులు అనేక సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఈరోజు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు విడుదల చేయడంలో మాత్రం జాప్యం చేస్తూ ఉంది. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హాస్టళ్లకు సంబంధించింది హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా హాస్టల్లో నెలకి 2 సార్లు హెల్త్ చెకప్ చేయించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హాస్టల్లో ఈరోజు విద్యార్థులు అంటే గురుకుల పాఠశాలలు కానివ్వండి, సంక్షేమ హాస్టల్లో కానివ్వండి, ఈరోజు విద్యార్థులు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి హాస్టల్లో నెలకు 2 సార్లు ఈరోజు హెల్త్ చెకప్ చేయించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యారంగంలో విద్యార్థులు ఏదైతే సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వైసీపీ విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆ రకంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోల్నక్క పెరల్ గార్డెన్ లో ఘటనలో మృతి చెందిన మృతుల బంధువులు ఆందోళన, మృతదేహాలను అప్పగించాలంటూ రాస్తారోకు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు కుటుంబ సభ్యుల ఆందోళన. 2013 నుంచి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. ఆందోళనలు, అరెస్టులతో ముగిసిన ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.